హైదరాబాద్ మాదాపూర్లోని సున్నం చెరువు వద్ద హైడ్రా అధికారులు ఆక్రమణలు తొలగిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి అక్రమ నిర్మాణాలు కూల్చివేతచేపట్టారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమంగా వెలిసిన వాటర్ బోర్ల గుడిసెలను తొలగిస్తున్నారు. గతంలోనూ సున్నం చెరువు వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అనంతరం మాదాపూర్ సున్నం చెరువు సుందరీకరణ పనులపై సైతం హైడ్రా అధికారులు చేపట్టారు. మరోపక్క సున్నం చెరువు సమీపంలో అక్రమంగా బోర్లు వేసి ట్యాంకర్ల ద్వారా నీటిని వ్యాపారులు తోడేస్తున్నారు. కలుషిత నీటిని పంపిణీ చేస్తున్నారన్న అనుమానంతో పీసీబీ అధికారులు నీటి నాణ్యతపై పరీక్షలు నిర్వహించారు. నీటిలో సీసం, కాడ్మియం, నికిల్ లోహాలు మోతాదు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. సున్నం చెరువు నీటిని తాగడం ప్రాణాలకు ప్రమాదకరమని పీసీబీ అధికారులు ధృవీకరించారు. దీంతో అక్కడ అక్రమంగా ఏర్పాటు చేసిన బోర్లను తొలగిస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని సున్నం చెరువు వద్ద హైడ్రా అధికారులు ఆక్రమణలు తొలగిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి అక్రమ నిర్మాణాలు కూల్చివేత చేపట్టారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమంగా వెలిసిన వాటర్ బోర్ల గుడిసెలు తొలగిస్తున్నారు. గతంలోనూ సున్నం చెరువు వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అనంతరం మాదాపూర్ సున్నం చెరువు సుందరీకరణ పనులు సైతం హైడ్రా అధికారులు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. హైదరాబాద్ మాదాపూర్లోని సున్నం చెరువు వద్ద హైడ్రా అధికారులు ఆక్రమణలు కూల్చివేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏదైతే హైడ్రా కూల్చివేతలు అయితే మా సున్నం చెరువు వద్ద కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గతంలో సున్నం చెరువు పరిధిలో పూర్తి స్థాయిలో అక్రమ కట్టడాలన్నిటి కూడా తొలగించడం జరిగింది. తాజాగా సున్నం చెరువుని ఆనుకుని ఉన్న కొన్ని వాటర్ ప్లాంట్స్ ఏవైతున్నాయో వాటర్ ప్లాంట్స్ నుంచి సరఫరా అవుతున్న నీరు పూర్తిగా కూడా కలుషితమైనది. ఇది కనీస అవసరాలు కూడా పనికిరాదు అంటూ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో సీసం పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది. 12 రెట్లు సాధారణంగా ఉండాల్సిన దానికన్నా 12 రెట్లు ఎక్కువ ఉంది. అంటే కనీసం తాగడానికి కాదు కదా, కనీసం అవసరాలు తీసుకోవడం కూడా పనికిరాదు అంటూ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో ఈ రోజు ఉదయం నుంచే హైదరాబాద్ అధికారులు పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాటు చేసుకుని అవన్నీ కూడా ఇల్లీగల్ గా ఏర్పాటు చేస్తున్న వాటర్ ప్లాంట్స్ జరుగుతున్నాయి. వాటన్నింటిని కూడా తొలగించడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో వాటన్నింటిని కూడా తొలగించేందుకు పూర్తి స్థాయిలో 12 కల్లా వాటన్నింటిని కూడా తొలగిస్తామని హైదరాబాద్ అధికారులు అయితే చెప్తున్నారు. మనమైతే ఎవరైతే ఈ వాటర్ ప్లాంట్స్ నిర్వహిస్తున్నారో వాళ్ళు ప్రతిఘటించడం జరుగుతుంది. ఆ వాటర్ ప్లాంట్స్ గత కొన్నేళ్లుగా మేము ఇక్కడ నిర్వహించడం ఎలా తొలగిస్తారంటూ కూడా హైదరాబాద్ అధికారులతో వాగ్వాదానికి దిగడం జరిగింది. అయితే స్థానిక పోలీసుల సహకారంతో వాళ్ళందరినీ పక్కకు జరిపి పూర్తి స్థాయిలో తొలగింపు కార్యక్రమ ప్రక్రియ అయితే చేపట్టడం జరుగుతుంది. కేవలం చెరువుల పరిరక్షణ మాత్రమే కాదు, చెరువులతో పాటు చెరువులు పనికిరావు అంటే నీటిని వాడకూడదు అని తెలిసిన సమయంలో వాటి మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తామంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ అధికారులు అయితే చెప్పడం జరిగింది. మొత్తం 6 చెరువులను కూడా సుందరీకరణ చేయాలని మొదటి దశలు నిర్ణయించుకున్నారు. అందులో సున్నం చెరువు కూడా ఉంది. దాదాపుగా 10 కోట్ల రూపాయల వరకు కూడా దీనికోసం వ్యయమైతే ఖర్చు చేస్తున్నారు. దీన్ని మొత్తం ఇప్పటికే సుందరీకరణలో భాగంగా మొత్తం ఆ చెరువు మొత్తాన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ అక్రమ కట్టడాలు కావచ్చు, లేకపోతే ఇలాంటి వాటర్ ప్లాంట్స్ ఏవైతే ఇల్లీగల్ గా నడుస్తున్నారో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తామంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. దాదాపుగా 12 కన్నా మొత్తం క్లియర్ చేస్తామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. రాజేంద్ర,
రైట్, థ్యాంక్ యూ ఆర్కే.